బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. దసరా శరణ్ నవరాత్రుల వేళ బెజవాడ దుర్గగుడిలో అపచారం జరిగింది. ముగ్గురు యువకులు చెప్పులతో కనకదుర్గమ్మ అంతరాలయానికి అతి సమీపం వరకు వెళ్లారు. వందల మంది సెక్యూరిటీ సిబ్బంది, పెద్ద సంఖ్యలో పోలీసులు, అధికారులు అందరూ దుర్గగుడి మీద డ్యూటీ చేస్తుంటే ఆ ముగ్గురు అంత ధైర్యంగా చెప్పులు వేసుకుని ఎలా వెళ్లగలిగారు అనేది చర్చగా మారింది. దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం, పోలీసుల వైఫల్యం అంటూ విమర్శలు వస్తున్నాయి. దసరా శరణ్ నవరాత్రుల వేళ బెజవాడ దుర్గగుడిలో అపచారం జరిగింది. ముగ్గురు యువకులు చెప్పులతో కనకదుర్గ అంతరాలయానికి అతి సమీపం వరకు వెళ్లారు. వందల మంది సెక్యూరిటీ సిబ్బంది, పెద్ద సంఖ్యలో పోలీసులు, అధికారులు అందరూ దుర్గగుడి మీద డ్యూటీ చేస్తుంటే ఆ ముగ్గురు అంత ధైర్యంగా చెప్పులు వేసుకుని ఎలా వెళ్లగలిగారు అనేది చర్చగా మారింది. దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం, పోలీసుల వైఫల్యం అంటూ విమర్శలు వస్తున్నాయి. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి. వందల మంది సెక్యూరిటీ సిబ్బంది ఉండగా ముగ్గురు యువకులు చెప్పులు వేసుకొని అంతరాలయం దగ్గర వరకు వెళ్లారు అంటే ఇది అధికారుల నిర్లక్ష్యం అని అనుకోవచ్చా? దేవిత ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యము. అక్కడ డ్యూటీ కరెక్ట్ గా డ్యూటీ చేస్తున్నారు తెలిసింది. అమ్మవారి ఆలయానికి దగ్గరలో, మంత్రాలయం సమీపంలో ఉన్నటువంటి ఉపాలయాల నుండి చెప్పులు ముగ్గురు వ్యక్తులు చెప్పులతో లోపలికి అంటే దర్శించే ప్రదేశంలో వారు చెప్పులతో వెళ్తున్నటువంటి ఇవి విజువల్స్ కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఆలయ పవిత్రతను దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భక్తులైతే ఇట్లా చర్యలు తీసుకోవాలని, వారిపైన ఎవరైతే దీనికి సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఇక ఆలయంలో చెప్పులతో సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వ్యక్తులు సంబంధించినటువంటి వార్త బయటికి రావడంతో దుర్గగుడి అధికారులు అలర్ట్ అయ్యారు. ఆలయం ముఖద్వారం వద్ద ఉన్నటువంటి చెప్పులన్నింటినీ కూడా తొలగిస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఆలయం అడ్రస్ కొనసాగుతుంది. థ్యాంక్ యూ కాంతి. ఢిల్లీలో జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం